2018 సెప్టెంబర్ 25వ తేదీనే తెలుగుదేశం పార్టీ జారీ చేసింది. 2019లో ఒక దురదృష్టవశాత్తు పార్టీ ఓడిపోవడము, వైకాపా పార్టీ అధికారంలోకి రావడము, ఈ భూ సర్వేని ఒక దోపిడీ చేయడానికి, ప్రజల భూములని ఆక్రమించుకోవడానికి వాడుకొని వాళ్ళు ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళు కన్నుబడ్డ ప్రతి ఒక్క భూమిని వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేశారు. ఈరోజు ఈ భూ సర్వేల వివాదాలు సృష్టించి, ఈ భూ సర్వేతో రీసర్వే పేరుతో ప్రజల మధ్యన వివాదాలు సృష్టించి న్యాయపరంగా సాయం దక్కకోకుండా వైసీపీ నాయకులు 2 రకాల పద్ధతులను ఈరోజు చేశారు. మీరు చూస్తే రీసర్వే పేరుతో దాదాపు రాష్ట్రంలోని చాలా భూముల్ని 22A జాబితాలో చేర్చడము, ఆ తర్వాత ఆ భూ వివాదాలు పరిష్కారం కాకుండా ప్రజలు అల్లకొల్లోలం పడితే మీకు క్లియర్ టైటిల్స్ ఇస్తామని చెప్పేసేసి భూ వివాదాలు పరిష్కరిస్తామని చెప్పి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ని 2023 అక్టోబర్ 31న ప్రకటించడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క వ్యక్తి